నిన్నటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అన్నట్లుగా ఏపీ రైమంటూ పరుగులు పెడుతోంది. ఓవైపు రాష్ట్రానికి వరుస పెట్టుబడులు క్యూ కడుతూ ఉంటే, మరోవైపు రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్ట్, విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టుల నిర్మాణంలో కీలక అడుగులు పడుతున్నాయి. నవ్యాంధ్ర విధ్వంసం నుంచి వికాసం దిశగా ఫుల్ స్వింగ్లో దూసుకుపోతోంది. ఏపీ రాజధాని అమరావతి అనే గొప్ప విజన్కు గొప్ప బిగినింగ్ లభించింది. అమరావతి నిర్మాణానికి సీడ్ యాక్సిస్ రహదారి, స్టీల్ బ్రిడ్జిల రూపంలో రాజమార్గం ఏర్పడింది. ఏపీ రాజధానిని కలిపే ప్రధాన రహదారి సీడ్ యాక్సిస్ రోడ్డును, స్టీల్ బ్రిడ్జిని గురువారం సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఉండవల్లి దగ్గర శిలాఫలకాలను ఆవిష్కరించారు. అమరావతి రైతులది కేవలం త్యాగమే కాదు, స్ఫూర్తి అని సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతి నిర్మాణంలో రైతుల త్యాగం చరిత్రలో ప్రత్యేక అధ్యాయంగా నిలిచిపోతుందని సీఎం అన్నారు. రైతుల సహకారం లేకుంటే అమరావతి సాధ్యమయ్యేది కాదన్నారు. అమరావతి నిర్మాణానికి సింగపూర్ ప్రభుత్వం ఎలాంటి రుసుము తీసుకోకుండా మాస్టర్ ప్లాన్ అందించిందని సీఎం గుర్తు చేశారు. రాజధాని నిర్మాణంలో రైతుల్ని భాగస్వాములు చేస్తే ఎట్లుంటుందని, చాలా బాగుంటుంది, ఎవరున్నారు కనుక్కోండి, ఎవరు వస్తారో కనుక్కోమన్నాం. అప్పుడు వస్తే విజయవాడ, గుంటూరు, మంగళగిరి, ఒక పక్కన అమరావతి ప్రాంతం. అక్కడ ఆలోచించినప్పుడు రైతాంగానికి ఆలోచనిస్తే మీరందరూ ముందుకు వచ్చారు. దేనికోసం వచ్చారంటే, నేను సైబరాబాద్ నిర్మాణం చేయకపోయుంటే మీరు వచ్చేవాళ్ళు కాదు, నా మీద నమ్మకం ఉండేది కాదు. ఆ సిటీని చూసిన తర్వాత ఇక్కడ కూడా అలాంటి సిటీ అభివృద్ధి అవుతుంది, మా జీవితాలు బాగుపడతాయని ఏకైక అభిప్రాయంతో, నా మీద నమ్మకంతో మీరందరూ ముందుకొచ్చి 58 రోజులు నారాయణ గారు చెప్పినట్టు 33,000 ఎకరాలు, 29,000 మంది రైతులు, ఒకరిద్దరు కాదు. ప్రజాస్వామ్య దేశంలో, ప్రపంచంలో ఎప్పుడూ జరగలేదు. అలాంటి వినూత్నమైన స్ఫూర్తికి కారకులైన అమరావతి రైతాంగానికి మరొక్కసారి శిరస్సు వంచి మీ పాదాభివందనం చేస్తున్నాను. అమరావతిలో డిస్ట్రిక్ట్ కూలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని, ఇంటింటికి పైప్డ్ న్యాచురల్ గ్యాస్ అందిస్తామని చంద్రబాబు తెలిపారు. నగరానికి అవసరమైన విద్యుత్తులో ఎక్కువ భాగాన్ని సోలార్ ప్యానెళ్ల ద్వారా ఉత్పత్తి చేసుకునేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాలుష్యరహిత నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతామని వెల్లడించారు. కాగా రాజధాని ప్రకటన తర్వాత తమ ప్రాంతంలో అభివృద్ధి వేగం పుంజుకుందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఇక్కడ రాజధాని ప్రకటించిన తర్వాత మన పరిస్థితి, మా ప్రాంతం మొత్తంగా కూడాను చాలా బ్రహ్మాండంగా, చాలా డెవలప్ అవుతూ, ఆర్థికంగా కూడాను మేమంతా కూడాను బాగా ముందుకెళ్తున్నాము. అట్లనే నారా లోకేష్ బాబు గారు నిడమర్రు హై స్కూల్ మోడల్ స్కూల్గా చేసేసి మన రాష్ట్రంలోనే ప్రథమముగా బ్రహ్మాండంగా జరుగుతుంది 5 ఎకరాల స్థలంలో. అట్లనే మాకు కిమ్స్ హాస్పిటల్ ఇచ్చేశారు. ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. వారికి ఈ ప్రాంతవాసిగా, రైతుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అటు ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరంపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. గత 5 ఏళ్లలో ప్రాజెక్టు నిర్మాణానికి 12,620 కోట్లు విడుదల చేసినట్లు తెలిపింది. ఫేజ్ 1 గడువును మరో ఏడాది పొడిగించింది. రాజ్యసభలో ఎంపీ ఆర్ కృష్ణయ్య అడిగిన ప్రశ్నకు జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్భూషణ్ చౌదరి లిఖితపూర్వక సమాధానమిస్తూ ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిని వివరించారు. ప్రాజెక్టు మొదటి దశ కింద సవరించిన అంచనా వ్యయం 30,436.95 కోట్లకు కేంద్ర కేబినెట్ అధికారికంగా ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాస ప్రక్రియను కూడా వేగవంతం చేశామని, ఇందులో భాగంగా ఇప్పటి వరకు 17,892 కుటుంబాలను కొత్త ప్రాంతాలకు తరలించామని వెల్లడించారు. వీరి పునరావాస పనుల కోసం 1,373.01 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. ఇక పోలవరం ఫేజ్ 1 నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు గతంలో మార్చి 2026ను లక్ష్యంగా పెట్టుకోగా, క్షేత్రస్థాయి పరిస్థితుల దృష్ట్యా ఆ గడువును మరో ఏడాది పొడిగించినట్లు కేంద్రం స్పష్టం చేసింది. నిర్ణీత సమయంలోగా మిగిలిన పనులన్నీ పూర్తి చేసి ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకురావడమే తమ ప్రాధాన్యమని కేంద్ర ప్రభుత్వం వివరించింది.
మరోవైపు ఏపీ ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టుల నిర్మాణంలో కీలక అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగానే సీఎం చంద్రబాబు ఇటీవలి కేంద్ర మంత్రులతో జరిపిన చర్చలు ఫలించాయి. విశాఖ విజయవాడ మెట్రో ప్రాజెక్ట్ తుది దశకు చేరుకుంది. డిపిఆర్లంతా కూడా చూసి ఫైనల్ చేసి ఆల్మోస్ట్ ఆల్ కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్థిక మదింపుకి తీసుకొచ్చింది. మీ అందరికీ తెలుసు, మనకి ఇటు విశాఖలోనూ అటు విజయవాడలోనూ కూడా పెరుగుతున్నది ఒక మన పాపులేషన్ కానీ జనాభా, ఇక్కడ ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి. కాబట్టి అందులో బైఫర్కేషన్ తర్వాత కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్లో మెట్రో రైల్ ప్రాజెక్ట్ చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ ప్రపోజల్ అంతా డిపిఆర్ అన్నది ఒకటి రెడీ అయింది, కానీ ఇది 2015లోనే అసలు ఇన్ ప్రిన్సిపల్ కేంద్ర ప్రభుత్వం దీన్ని ఆమోదించింది. కానీ 2017లో ఎప్పుడైతే మెట్రో రైల్ పాలసీ వచ్చిందో ఆ పాలసీకి అనుగుణంగా దీనిని సవరించాలి అన్నది కూడా ఒకటి చెప్పడం జరిగింది. సో దానిని ఇది ఇప్పుడు తుది దశకు చేరి దీనికి ఒక అంచనా ఏంటి అంటే మొదటి ఫేజ్లో మొదటి దశలో సుమారు 22,000 కోట్లు అంటే 85 కిలోమీటర్ల రైల్ ప్రాజెక్ట్ ఒకటి చేయాలి అని చెప్పి. సో ఇది విజయవాడలో మనకి 38 కిలోమీటర్లు వస్తుంది, మనకి విశాఖపట్నంలో 41 కిలోమీటర్ల వరకు వస్తుంది. విశాఖ మెట్రో మొదటి దశలో 11,498 కోట్ల అంచనా వ్యయంతో 3 కారిడార్లలో 46.22 కిలోమీటర్ల మేర నిర్మాణం చేపట్టనున్నారు. ఇందులో 43 మెట్రో స్టేషన్లతో పాటు డబుల్ డెక్కర్ విధానం అమలు చేస్తున్నారు. ఇందుకోసం డిపిఆర్ సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్టులో స్టీల్ ప్లాంట్, గాజువాక, ఎన్ఏడి, తాటిచెట్లపాలెం, గురుద్వార, మద్దిలపాలెం, హనుమంతువాక వద్ద ఇంటిగ్రేటెడ్ మెట్రో స్టేషన్లు ఉండనున్నాయి. కోమ్మాది వరకు వెళ్లనుంది. అలాగే విజయవాడలో 38.40 కిలోమీటర్ల మేర పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి గన్నవరం, పెనుమలూరు వరకు మెట్రో ప్రతిపాదించారు. 10,118 కోట్ల అంచనా వ్యయంతో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ సర్వే ప్రారంభమైంది. దీనికోసం సుమారు 80 ఎకరాల భూమి అవసరమని అధికారులు గుర్తించారు. ఈ ప్రాజెక్టులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చెరో 20% నిధులు సమకూర్చనున్నాయి. మిగిలిన 60% నిధులను ఆర్థిక సంస్థలు, విదేశీ బ్యాంకుల రుణాల ద్వారా సేకరించనున్నారు. తొలి దశలో 2 నగరాల్లో కలిపి 84.63 కిలోమీటర్ల నెట్వర్క్ను 21,616 కోట్లతో నిర్మించనున్నారు. మొత్తానికి కూటమి ప్రభుత్వ పాలనలో నవ్యాంధ్ర విధ్వంసం నుంచి వికాసం దిశగా ఫుల్ స్వింగ్లో దూసుకుపోతోందంటున్నారు ఏపీ ప్రజలు.